60,000కే ఎలక్ట్రిక్ లోడర్ వెహికల్, అది కూడా 3 వీలర్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంబీవీ మోటార్స్, మైత్రివనం, సిద్దిపేట్. మీరు తమ్నేల్ చూసే ఉంటారు, 60,000కే ఎలక్ట్రిక్ లోడర్ వెహికల్, అది కూడా 3 వీలర్ ఇస్తున్నామని. మా వీడియోలు చూసి మాకు వచ్చే కాల్స్లో దాదాపు 20% మంది ఇదే మాట చెప్తున్నారు, 60,000కే 3 వీలర్ లోడర్ వెహికల్ వస్తుంది కదా అని. సో 60,000కే 3 వీలర్ లోడర్ వెహికల్ అనేది అబద్ధం అండి. అది మోసపూరితమైన ప్రకటనలు అవన్నీ. మీకు 60,000కి బ్యాటరీ ఛార్జర్ లేకుండా ఒక్క వెహికల్ మాత్రం కూడా రాదు. సో అది గమనించండి. ఎక్కడ చూశారు ఏంటి అని అడిగితే వీడియోలలో చూసామని చెప్తున్నారు. సో మా వీడియోలో చూసామంటే మేమైతే ఎక్కడా చెప్పలేదు 60,000కి 3 వీలర్ లోడర్ వెహికల్ వస్తుందని. సో అదే విషయం కస్టమర్కి అడిగితే కస్టమర్ ఏమంటున్నారంటే వేరే వాళ్ళ వీడియోలో చూసామని చెప్తున్నారు. సో ఆ వేరే వాళ్ళ వీడియోలో అయినా సరే నేను ఒకటి క్లారిటీ ఇస్తుంటాను వాళ్ళకి. లోడర్ వెహికల్ స్టార్టింగ్ ఫ్రమ్ 60,000 అని ఉంటుందండి. మీరు ఒకసారి ఆ తమ్నేల్ చూసి కాదు, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఆ లోడర్ వెహికల్లో 2 వీలర్స్ కూడా ఉంటాయి. బహుశా అది 60,000కి వస్తుందేమో అని అంటే, లేదండి మేము వీడియో మొత్తం చూసాము, 60,000కే 3 వీలర్ లోడర్ వెహికల్, అది కూడా 500 kgs పేలోడ్ కెపాసిటీ తోటి వస్తుంది అని చెప్తున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే విషయం కన్ఫర్మ్ చేస్తారు, 60,000కి 3 వీలర్ లోడర్ వెహికల్ రావడం అనేది ఇంపాసిబుల్ అండి. అది కూడా బ్యాటరీ ఛార్జర్ లేకుండా కూడా ఎవరు ఇవ్వడు ఆ రేటుకి. మేము ఏదైతే బ్రాండ్ వాడుతున్నామో ఆ బ్రాండ్ డీలర్ ప్రైసే లేదండి. అది బ్యాటరీ ఛార్జర్ లేకుండా కేవలం ఆ లోడర్ వెహికల్ మాత్రమే కూడా మాకు ఆ రేటుకి రాదు. అయితే కస్టమర్ ఏ వీడియోలో అయితే చూసారో ఆ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, మీకే క్లారిటీ వస్తుందని చెప్తే దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వట్లేదండి, మీ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి మీకు కాల్ చేసి అడుగుతున్నాము అని చెప్తున్నారు. సార్ ఒకటి గమనించండి, అమ్ముకునే వారు ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, అడ్రస్ ఇస్తారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏది ఇవ్వలేదు అని అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. సో అది అంత మోసపూరితమే అని గమనించండి. సో మేము అమ్మే వాళ్ళం కాబట్టి మేము మా ప్రతి వీడియోలో మా నెంబర్ ఉంటుంది. సో కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే వ్యూస్ కోసం, అంటే ఎక్కువ మంది తన వీడియోలు చూడాలని అలా తమ్నేల్లో పెడుతుంటారు. అందుకే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఆ రేట్లో ఎవరు అమ్మరు, ఆ ప్రైస్కి రాదు ఎవరికి. సో ఇది గమనించండి, మోసపోవద్దు. సో మీరు అంటున్న 60,000కి 2 వీలర్ లోడర్ వెహికల్స్ ఇస్తున్నారండి. సో 65 నుంచి 70,000 మధ్యలో. సో ఆ లోడర్ వెహికల్ కూడా ఎలా అంటే లిథియం బ్యాటరీ తోటి కాదు, గ్రాఫైన్ బ్యాటరీ తోటి వేసి ఇస్తున్నారు. సో గ్రాఫైన్ బ్యాటరీ అనేది 1 year వారంటీ వస్తుంది, దాని లైఫ్ కూడా 1 year తర్వాత ఎప్పుడు పోతుందో తెలీదు. సో సేఫ్టీ పరంగా 1000% సేఫ్టీ ఉంటుంది, అది పేలడం కానీ కారడం కానీ ఉండదు. కానీ అది రెగ్యులర్గా ఎలక్ట్రిక్ స్కూటీలో వాడుతుంటేనే 6 నెలలు పోగానే కంప్లైంట్ రావడము, లేకపోతే సంవత్సరం పోగానే పాడైపోవడం అలా జరుగుతుంది. సో అలాంటిది ఇప్పుడు లోడర్ వెహికల్ అంటే 2 వీలర్ లోడర్ వెహికల్ అంటే దాదాపు 200 నుంచి 250 kgల పేలోడ్ కెపాసిటీ. సో అంత లోడ్ వేసాము అని అంటే మీకు ఆ బ్యాటరీలు తట్టుకునే ప్రసక్తే లేదు. సో లోడర్ వెహికల్లో ఎప్పుడైనా సరే లిథియం బ్యాటరీతో తీసుకోండి, అది పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ చాలా బాగుంటుంది. సో లెడ్ యాసిడ్ లోడర్లో పనిచేయదు, మీకు లెడ్ యాసిడ్ వేసి ఇచ్చి ఆ ప్రైస్ చెప్తుంటారు. మనం వాడుతుంది రిలోక్స్ అండి, ముంబై బేస్డ్ కంపెనీ ఇది. మీరు బయట వెహికల్తో కంపేర్ చేసుకోవచ్చు. మాది బాడీ కూడా చాలా హెవీ గేజ్ తోటి ఉంటుంది. మా బండికి కంప్లైంట్స్ కూడా లేవు. మనం ఏపీ తెలంగాణ అంతటా సిద్దిపేట నుంచే డెలివరీ చేస్తున్నాము. సో వాళ్ళు అదే ఆ బ్రాండ్ని చూసి భరోసాతోటి తీసుకుంటున్నారు అంత దూరం కూడా. సో ఇప్పుడు మనం 2 years నుంచి ఈ వెహికల్స్ ఇస్తున్నాము, ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, టెక్నికల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మెకానికల్గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి మెయింటెనెన్స్ ఇష్యూస్ అనమాట, బ్రేక్లు కానీ అది చిన్న చిన్న ఇష్యూస్ రావడము. సో మన దగ్గర అయితే లిథియం బ్యాటరీ తోటి 2 వీలర్లో 85,000 నుంచి స్టార్టింగ్ ఉందండి, 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్. సో అదే 3 వీలర్కి వచ్చేసరికి 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్, 1,15,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. సో మీకు మైలేజ్ ఎంత కావాలనే దాన్ని బట్టి బ్యాటరీ మారుతుంది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది అనమాట. సో గమనించండి, 60,000కే 3 వీలర్ లోడర్ వెహికల్ అనేది అబద్ధము, అది మోసపూరితము, గమనించండి. సో థ్యాంక్ యూ సో మచ్.